అందరికీ నమస్తే అండి. ప్రతి నెలలో పౌర్ణమి తర్వాత వచ్చే కృష్ణపక్ష చతుర్థిని సంకష్టహర చతుర్థి వ్రతంగా జరుపుకుంటాము. ఎటువంటి తీరని కష్టమైనా సరే ఈ వ్రతాన్ని ఒక సంకల్పంగా తీసుకొని గణపతికి ముడుపు కట్టి ఉపవాస దీక్షతో ఈ వ్రతాన్ని ఆచరించిన వారికి జీవితంలో ఉన్న కష్టాలు అడ్డంకులు అన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ 2026వ సంవత్సరం వైశాఖ మాసం మే 5 మంగళవారం రోజు ఏకదంత సంకష్ట చతుర్థి రాబోతుందండి. ఈ వైశాఖ మాసంలో మహాగణపతిని హేరంబ మహాగణపతి నామంతో అదేవిధంగా పీఠాన్ని గణపతి పీఠం నామంతో పూజిస్తారండి. అయితే మంగళవారం కలయికతో వచ్చిన ఈ సంకష్టహర చతుర్థి ఎంతో ప్రత్యేకమైనది. ఇలా మంగళవారంతో కలిసి వచ్చిన సంకష్టహర చతుర్థిని అంగారక సంకష్టహర చతుర్థి అంటారు. జీవితంలో ఇప్పటి వరకు ఈ వ్రతాన్ని ఆచరించలేదు అనుకునేవారు ఇక మీదట ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అనుకునేవారు మాత్రం ఈ అంగారక సంకష్టహర చతుర్థి రోజు ప్రారంభిస్తే చాలా మంచిదండి. ఈ సంకష్టహర చతుర్థి రోజు గణపతికి ముడుపు కట్టి పూజ ఏ విధంగా చేయాలి, ఉపవాసం ఏ విధంగా ఉండాలి, పూజ అనంతరం చంద్రునికి అర్ఘ్యం ఏ విధంగా ఇవ్వాలి, ఈ రోజున ఎటువంటి నియమాలు పాటించాలి అనే వాటికి సంబంధించిన వీడియో మన ఛానల్లో షేర్ చేశానండి. వీడియో లింక్ కింద టైటిల్ దగ్గర ఇస్తున్నాను. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా ఒకసారి చూడండి. ఈ వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నానండి. శ్రీమాత్రే నమః.